తుది ఫలితం తేలడం జరిగింది. ముఖ్యంగా సో బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి విజయం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. సో కాసేపట్లో అధికారికంగా కలెక్టర్ సైతం కూడా ధృవీకరించబోతా ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి రావడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ లో ఉన్నటువంటి అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మరి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్కన ఇప్పటికే బీజేపీ పార్టీ టీచర్ సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి సంతోషంలో ఉండగా మరొక శుభపరిణామమైనటువంటి వార్తగా బీజేపీ పార్టీ శ్రేణులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి విజయం కూడా సాధించడం జరిగింది. సో హోరాహోరీగా చివరికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ రౌండ్లలో మరి నరేందర్ రెడ్డి వర్సెస్ అంజిరెడ్డిగా తీవ్రమైనటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి పోరు కనబడడం జరిగింది. సో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఓట్ల శాతం కనుక చూసుకున్నట్లయితే కేవలం సంబంధించినటువంటి 5,000కు సంబంధించినటువంటి ఓట్లుగానే 5,000కు సంబంధించినటువంటి ఓట్లు తేడాలో మాత్రమే ఉండడం జరిగింది. సో చిట్ట చివరికి మాత్రం విజయం సాధించినటువంటి అభ్యర్థిగా ఒకసారి అక్కడ మనకు బయటకు కూడా వస్తా ఉన్నారు. సంబంధించినటువంటి క్యాండిడేట్లు సైతం కూడా వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. నరేందర్ రెడ్డి కూడా మరి రావడం జరుగుతూ ఉన్నది. సో ముఖ్యంగా సో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఈ సంబంధించినటువంటి సీట్ పైన ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీగా గెలుస్తామని చెప్పేసి ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా ఈ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నటువంటి ధీమాను కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదే సందర్భంలో 3 మీటింగ్లు సైతం కూడా ఒకటే రోజు పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడ్డది. సో చిట్ట చివరికి మాత్రం సో ఒక పక్కన ప్రసన్న హరికృష్ణ పోటీలో ఉంటాడు, బరిలో ఉంటాడు. చిట్ట చివరి వరకు సైతం కూడా ఆయన ఖచ్చితంగా గెలుస్తాడన్నటువంటి నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఆయన టాప్ 3లో మాత్రమే ఉండడం జరిగింది. చిట్ట చివరికి ఆయన సంబంధించినటువంటి ఓట్లని లెక్కించిన తర్వాత అంజిరెడ్డికి అంటే మొత్తానికి 56 మందికి సంబంధించినటువంటి ఎన్నికల బరిలో ఉన్నటువంటి సందర్భంలో 56 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో 56 మందిలో ముఖ్యంగా 53 మంది ఎలిమినేషన్ అయిన తర్వాత సో చిట్ట చివరిగా 54వ సంబంధించినటువంటి ఎలిమినేషన్లో ప్రసన్న హరికృష్ణ బరిలో ఉన్నాడు. సో ప్రసన్న హరికృష్ణ టాప్ 3లో ఉండడం. సో టాప్ 3లో ఉన్న తర్వాత ఆయన సంబంధించినటువంటి ఓట్లను కూడా సెకండ్ ప్రయారిటీకి సంబంధించినటువంటి ఓట్లను లెక్కించినటువంటి క్రమంలో బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డికి సో ఒకటే పక్కన అంటే ముందు నుంచి కూడా అంజిరెడ్డికి ప్రతి సంబంధించినటువంటి రౌండ్లో సైతం కూడా ఆయన యొక్క మెజార్టీ కనపరుస్తూ రావడం జరిగింది. ఇదే సందర్భంలో ఇప్పుడు సైతం కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి ముఖ్యంగా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లలో సైతం కూడా ముఖ్యంగా ఆయననే మెజార్టీ సాధించినట్టుగా తెలవడం జరిగింది. సో ఒక పక్కన బీజేపీ పార్టీ అభ్యర్థికి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డికి కొంత అక్కడ వాగ్వాదం జరిగినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఎవరికి కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత రాలేదు. ఒక పక్కన స్పష్టమైనటువంటి ఆధిక్యత అంటే దరిదాపుగా 1,12,000 ఓట్లు దరిదాపుగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సో నెంబరింగ్ ప్రకారం అంటే కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా 1,00,000 దాటినటువంటి పరిస్థితి కనపడలేదు. కానీ ఒక పక్కన 3వ సంబంధించినటువంటి ఎలిమినేటర్ అయినటువంటి ప్రసన్న హరికృష్ణ విషయానికి వచ్చిన తర్వాత ప్రసన్న హరికృష్ణకు వచ్చినటువంటి ఓట్లను లెక్కించిన తర్వాత అది అంజిరెడ్డికి ఎక్కువ మెజార్టీ ఓట్లు రావడం జరిగింది. దాంట్లో భాగంగా రెండవ సంబంధించినటువంటి ఎవరైతే రెండో ప్లేస్లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి అలాగే మొదటి ప్లేస్లో ఉన్నటువంటి అభ్యర్థి మధ్యలో చిట్ట చివరి వరకు కూడా 5,000కు సంబంధించినటువంటి ఎలిమినేషన్ రౌండ్లో సో 5,000 ఓట్ల మెజార్టీతో ఆయన ఉండడం జరిగింది. కానీ అది సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ముఖ్యంగా ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కించినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి 5,000 ఓట్లని దాటేసేటువంటి అవకాశం నరేందర్ రెడ్డికి ఉంటుంది. ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే ఖచ్చితంగా సెకండ్ ప్రాధాన్యత ఓటు కన్ఫామ్ గా అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డికి పడుతుంది కావచ్చు అన్నటువంటి ఆశాభావాన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఊహించడం జరిగింది. కానీ అందుకు భిన్నంగా బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డికి మాత్రమే మరి ఈ సంబంధించినటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థికి మాత్రమే ఓట్లు వేయడం జరిగింది. సో బీజేపీ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలను కనుక చూసుకున్నట్టయితే ఒక పక్కన రెండు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించిన రెండు ఎమ్మెల్సీలు ఒక పక్కన టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, మరొక పక్కన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటే చోట అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించినటువంటి ఏరియాల్లో జరగడం ఇది ఇక్కడ బీజేపీ పార్టీకి కలిసి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ సైతం కూడా మొత్తానికైతే మాత్రం కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది సైతం కూడా బయటికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికే కౌంటింగ్ సైతం కూడా
పూర్తిగా అయిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. అంటే ఒకవేళ కనుక మూడో ప్రయారిటీ కనుక వెళ్ళినట్టయితే ఉంటే ఇంకా కొంత టైం కూడా ఇంకా ఎక్కువ సమయం తీసుకునేది. కానీ ఇప్పటికే సెకండ్ ప్రయారిటీ అంటే ఇద్దరు మాత్రమే బరిలో ఉండడం. సో ఇద్దరు బరిలో ఉండడంతో సరే గతంలో కూడా మనం చూడడం జరిగింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో సో ఇద్దరు అభ్యర్థులు కనుక ఒకవేళ కనుక పోరులో ఉన్నట్టయితే ఉంటే ఖచ్చితంగా ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి ఎవరికైనా ఒక ఓటు వచ్చినప్పుడు కూడా వాళ్ళని విజేతగా ప్రకటించుకున్నటువంటి తీర్పు నేపథ్యంలో ఇప్పటికే 5,000 మొదట్లో సో ప్రసన్న హరికృష్ణ అలాగే మరో పక్కన అంజిరెడ్డి నరేందర్ రెడ్డి వీళ్ళ సంబంధించినటువంటి ఓట్లను ముగ్గురు బరిలో ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ అభ్యర్థికి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మధ్యలో దరిదాపుగా 5,600 ఓట్ల తేడా ఉండేది. దాని తర్వాత ప్రసన్న హరికృష్ణ ఎలిమినేటరీ విషయానికి వచ్చిన తర్వాత 5,600 మెజార్టీతో ఆయన అంజిరెడ్డి ముందరుసులో ఉండడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి ఏదైతే ఎలిమినేషన్ సంబంధించిన రౌండ్లో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తున్నటువంటి క్రమంలో అప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థి ఎందుకంటే ఏజెంట్లు దరిదాపుగా ఆ ఓట్లకు సంబంధించినటువంటి ఇప్పి చూపెడుతున్నటువంటి సందర్భంలో బాక్సులు వేసేటువంటి సందర్భంలో ఎవరికి ఓట్లు ఎక్కువ పడతా ఉన్నాయని చెప్పేసి గ్రహించవచ్చు. సో అదే గ్రహించినటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ అభ్యర్థి అప్పటికే బయటకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా విజయం నాకే వరించబోతా ఉన్నాయి. దాంట్లో చూసిన తర్వాత ఈ ట్రెండ్ చూసిన తర్వాత ఖచ్చితంగా విజయం నాదే అన్నటువంటి భావనతో అంజిరెడ్డి ఉండడం జరిగింది. బయటకు వచ్చేసైతే కూడా ఖచ్చితంగా నాకే అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రసన్నకు హరికృష్ణ పైన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకత ఓట్లే మొదటి ప్రాధాన్యతగా ప్రసన్నగా హరికృష్ణకి ఇస్తే రెండో ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా బీజేపీ పార్టీకే ఇస్తారని చెప్పేసి కూడా భావించడం జరిగింది. మొదటి నుంచి కూడా ప్రచారంలో దూసుకు వెళ్తున్నటువంటి అంజిరెడ్డి ఖచ్చితంగా మొదటి నుంచి బీజేపీ పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి దాంతో ముందుకెళ్లినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక పక్కన టీచర్ ఎన్నికల్లో ఓటేయడంతో పాటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా అభ్యర్థులు ఎవరైతే ఓటేసినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోల్ మేనేజ్మెంట్లు చేయడంలో బీజేపీ పార్టీ పూర్తిగా 100% సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి వీక్ అయినటువంటి అభ్యర్థి ఆర్థికంగా ఆయనకు ఉన్నప్పటికీ కూడా వీక్ అయినటువంటి అభ్యర్థి ఒక పక్కన ఇన్స్టిట్యూట్లలో ఉన్నటువంటి అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు నడిపిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా మరో పక్కన ఆల్ ఫోర్స్ సంబంధించినటువంటి విద్యా సంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వాళ్ళు కూడా ఎక్కడ కూడా వాళ్ళు స్వాగతించలేదు. వాళ్ళకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి విద్యార్థులు సైతం కూడా ఖచ్చితంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటేయొద్దన్నటువంటిది విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు సైతం కూడా వాళ్ళు ప్రచారం చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఒక పక్కన ఆర్థిక బలం ఉన్నప్పటికీ కూడా మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్ లో కొంత వీక్ అయినట్టుగా కనబడతా ఉంది. లాస్ట్ క్షణంలో ఖచ్చితంగా అంటే బీజేపీ పార్టీ అభ్యర్థి కానీ ప్రసన్న హరికృష్ణ కానీ సో డబ్బుల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు కొంత డబ్బులు ఇవ్వలేదు పట్టభద్రులు. కానీ డబ్బులు మాత్రం చిట్ట చివరి 1,000-1,500 రూపాయలను కూడా ఓటర్లకి అంటే పట్టభద్రులకి నరేందర్ రెడ్డి ఇచ్చిందన్నటువంటిది ప్రచారం జోరుగా కొనసాగడం జరిగింది. కానీ ఇక్కడ డబ్బు ప్రభావం కాదు, ఖచ్చితంగా కూడా అభ్యర్థిత్వాన్ని అలాగే పార్టీని చూసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తానికైతే మాత్రం అంజిరెడ్డి విజయం అది మరి కాసేపట్లో అఫీషియల్ గా కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఇప్పటికైతే 3వ రౌండ్కి అయితే వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆయనకు ఉన్నటువంటి 64,000 ఓట్లు రావడం జరిగింది. సో 64,000 ఓట్లను లెక్కిస్తున్నటువంటి క్రమంలో ఆ ట్రెండ్ చూసిన తర్వాత ఖచ్చితంగా అంజిరెడ్డి వైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. అంజిరెడ్డి విజయం ఖాయమని చెప్పేసి ఇప్పటికే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి కాసేపట్లో ఆయన సంబంధించినటువంటి ఎన్నికైనటువంటి ఆ పత్రాన్ని సైతం కూడా మరి కలెక్టర్ చేతుల మీద కూడా అందుకున్నట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున కూడా బీజేపీ పార్టీ సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. నిన్ననే మల్క కుమరయ్య ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి దాంట్లో విజయం సాధించడం బీజేపీ పార్టీ బలపరిచినటువంటి మల్క కుమరయ్య విజయం సాధించడం, మరో పక్కన ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నిక మరొక పక్కన బీజేపీ పార్టీకి ఏదైతే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఎన్నికలు జరగడం బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున కలిసి వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. మరో పక్కన ఇక్కడే కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ సంబంధించినటువంటి ప్రాంతంలో ముఖ్యంగా ఆయన సైతం కూడా కరీంనగర్లో ఉంటూ ఎప్పటికప్పుడు ఈ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి సరళిని పరిశీలిస్తా ఉన్నాడు. దగ్గర ఉండి ఏజెంట్లకు కూడా సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఒక పక్కన మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులతో బీజేపీ పార్టీ విజయం సాధించిందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 3వ ప్లేస్ లో ఉంటాడని చెప్పేసి చెప్తున్నప్పటికీ కానీ ఆయన అనూహ్యంగా 2వ ప్లేస్ లోకి రావడం జరిగింది. అంటే ముఖ్యంగా అక్కడ ప్రసన్న హరికృష్ణ విషయానికి వచ్చినట్టయితే ప్రసన్న హరికృష్ణ కేవలం 3వ స్థానానికి మాత్రమే పరిమితం కావడం జరిగింది. సో ఏ పార్టీ బీఎస్పీ పార్టీ నుంచి బరిలోకి దిగినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆయనకు యంత్రాంగం లేకపోయినప్పటికీ కూడా 64,000 ఓట్లను కూడా ఆయన సొంతంగా ఆయనకు రావడం ఇది నిజంగా కూడా ఒక బీసీగా ఆయన బరిలోకి దిగడం ఆయనకు కలిసి వచ్చినటువంటి అంశాలు అయినప్పుడు కూడా విజయం దిశగా మాత్రం చేరుకోలేకపోయిండు. విజయానికి చాలా ఓట్ల తేడాలో దాదాపుగా 77,000 ఓట్లు మొదటిలో ఉన్నటువంటి మొదటి ప్లేస్ లో ఉన్నటువంటి అంజిరెడ్డికి అలాగే ఇక్కడ ఏదైతే
ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి విషయానికి వచ్చి దాదాపుగా 15,000 ఓట్ల తేడా ఉంది. సో అయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పార్టీ అభ్యర్థులతో ఢీకొట్టినైతే మనకు ప్రధానంగా అయితే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే మాత్రం బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించినట్టుగా మాత్రం మనం అయితే చెప్పుకోవచ్చు.